వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డిని మరో భూ వివాదం కేసు చుట్టుముట్టింది. హైదరాబాద్ లోని సుచిత్రలో సర్వే నెంబర్ 82లో 2.5 ఎకరాల భూమిపై మల్లారెడ్డి మరో వర్గంపై వివాదం చెలరేగింది. గత కొన్నేళ్లుగా కోర్టు వివాదంలో ఉన్న ఈ స్థలంలో కొందరు ఫెన్సింగ్ వేయడంతో అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో కలిసి మల్లారెడ్డి అక్కడికి చేరుకున్నారు. అనుచరులను ఆదేశించి ఫెన్సింగ్ ను తొలగించారు. 2.5 ఎకరాల భూమి తనదే అంటూ వాగ్వాదానికి దిగారు. అయితే అందులో 1.11 గుంటల భూమి తమదంటూ మరో 15 మంది అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతూ ఉండడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులతోనూ మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఎంత చెప్పినా మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి వినలేదు. దీంతో మల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని పేట్ బషీర్బాగ్ పిఎస్ కు తరలించినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఈ భూమిపై గత కొంతకాలంగా స్థానికులతో వివాదం నడుస్తూనే ఉంది. అందులో 1.11 గుంటల భూమి తమదంటూ వారు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని చెప్తున్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. అయితే మల్లారెడ్డి తన అనుచరులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలు భూ వివాదాల్లో మల్లారెడ్డిపై ఫిర్యాదులు అందాయి. ఎప్పటి నుంచో మల్లారెడ్డిపై అనేక అక్రమాలు, అవినీతి ఆరోపణలున్నాయి. అలాగే తన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజ్ నిర్మాణాలను గతంలో అధికారులు కూల్చివేశారు. దుండిగల్లోని ఏరోనాటికల్ కళాశాల, ఎంఎల్ఆర్ ఐటీఎం కళాశాలలోని 2 శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లను చెరువు స్థలంలో అక్రమంగా నిర్మించారనే ఆరోపణలుండడంతో అధికారులు వాటిని కూల్చివేశారు. మళ్లీ ఇప్పుడు మరో వివాదం తెర మీదకి రావడం చర్చనీయాంశమవుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.